హాయ్ అండి. వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్‌లో ఈ వీడియోలో మనం క్యాబేజ్ పకోడీ రెసిపీని చూడబోతున్నామండి. ఈ క్యాబేజ్ పకోడీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మాన్సూన్ సీజన్‌లో మనం రెగ్యులర్‌గా ఆనియన్ పకోడీ వేసుకుంటూ ఉంటాం కదండీ! ఎప్పుడూ ఆనియన్ పకోడీనే కాకుండా ఇలా క్యాబేజ్ పకోడీని కూడా ఒకసారి వేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ క్యాబేజ్ పకోడీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా క్యాబేజ్ పకోడీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి. క్యాబేజ్ పకోడీ కోసం నేను ఇక్కడ ఒక ఫుల్ కప్ క్యాబేజ్ తరుగుని తీసుకున్నానండి. ఒక ఫుల్ కప్ క్యాబేజ్ తరుగుకి ఒక పావు కప్పు ఆనియన్స్ వరకు సరిపోతాయి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కరివేపాకును కూడా ఒక 3-4 రెమ్మల్ని కట్ చేసి పెట్టుకోండి. ఒక ఫుల్ కప్ క్యాబేజ్ తరుగుకి ఒక పావు కప్ వరకు ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్ స్లైసెస్ని అది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే ఓన్లీ క్యాబేజ్ తరుగుతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ తరుగు ఒక ఫుల్ కప్ వరకు క్యాబేజ్ తరుగుని యాడ్ చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కలు మనం కరివేపాకు తరుగు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేద్దాం. ఉప్పును కూడా యాడ్ చేసిన తర్వాత క్యాబేజ్ మిశ్రమానికి ఉప్పు అంతా ఈవెన్గా పట్టేలాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేద్దాం. ఉప్పు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయడం వలన క్యాబేజ్ తరుగు మొత్తానికి ఉప్పు ఈవెన్గా పడుతుంది. ఆ తర్వాత మనం శనగపిండిని యాడ్ చేద్దాం. ఇలా ఈవెన్గా పట్టించేసిన తర్వాత క్యాబేజ్ ముక్కలకి ఉప్పుని పట్టించేసిన తర్వాత ఇందులోకి మనం ఒక ఫుల్ కప్ వరకు శనగపిండిని తీసుకుందాం. ఒక ఫుల్ కప్ శనగపిండికి హాఫ్ కప్ వరకు బియ్యం పిండి అయితే సరిపోతుందండి. హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు, ఎక్కువ తీసుకోకండి బియ్యం పిండి. ఒక ఫుల్ కప్ శనగపిండికి హాఫ్ కప్ బియ్యం పిండి సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. క్యాబేజ్ మిశ్రమానికి మనం యాడ్ చేసిన పిండి మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకొని అందులో ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేయాలండి. ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకొని అందులో హాఫ్ స్పూన్ వరకు కారంని యాడ్ చేయాలి. కారం ఆప్షనల్ మాత్రమేనండి. మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది. ఒకవేళ అది సరిపోదు అనుకుంటే కారం యాడ్ చేసుకోండి, లేదంటే కారం అవసరం లేదు. కారం కంపల్సరీ. కారం కూడా యాడ్ చేసిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకొని హ్యాండ్తో మిక్స్ చేసుకోండి. ఒకసారి మనం యాడ్ చేసిన కారంని క్యాబేజ్ మిశ్రమానికి పట్టించేసి ఆ తర్వాత ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. మనం క్యాబేజ్ తరుగుని యాడ్ చేసాం కదా, క్యాబేజ్ తరుగు అలాగే ఉల్లి తరుగుని ప్రెస్ చేస్తూ మిక్స్ చేసినప్పుడు కొద్దిగా తేమ పిండిలోకి వస్తుంది. ఆ తేమ వచ్చిన తర్వాత నుంచి మనం వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. అప్పుడు క్యాబేజ్లో ఇంకా ఉల్లిపాయల్లో ఉన్న నీరు పిండిలోకి వస్తుంది. ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పకోడీల పిండిలాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను నేను. ఒక 5 to 10 minutes పాటు ఇలా మిక్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే పకోడీలు చాలా బాగా వస్తాయి. అలాగే మనం ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. ఎక్కువ వాటర్ ఏం పట్టవండి. ఒక 1.5 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇంకా మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని పకోడీల పిండిలాగా వచ్చేలాగా మనం వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, మరి లిక్విడ్ లాగా అయిపోతే అస్సలు బాగుండదు. కాబట్టి మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేయండి. ఇందుకో చూడండి, వీడియోలో చూపించిన విధంగా వచ్చేలాగా ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రావాలి. అలా వచ్చేంత వరకు మిక్స్ చేయండి. పకోడీలు వేయడానికి వీలుగా వచ్చేసింది కదా మన పిండి. నేను ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ చేసినప్పుడు హైలో పెట్టిన కొంచెం బాగానే హీట్ అయిన తర్వాత వేయాలి. పకోడీలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పకోడీలాగా ఆయిల్లో వేసేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసేటప్పుడు హ్యాండ్ మీద చిందులు పడకుండా జాగ్రత్తగా వేసేయండి. ఇలా ఆయిల్లో అంతా పకోడీలాగా వేసేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టేయద్దండి. ఎప్పుడైనా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి మిక్స్ చేసేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఫ్రై చేసేటప్పుడు, లేదంటే ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఒక 5 to 10 minutesలో ఇవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి. కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒకసారి చూసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీలు మనకి రెడీ అయిపోయాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయండి. అప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి క్యాబేజ్ పకోడీలు. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ క్యాబేజ్ పకోడీలని ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లేదంటే మీకు నచ్చినప్పుడు
అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా వేసుకొని తినండి, చాలా బాగుంటాయి. అలాగే ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.